హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ బీట్రూట్ రసం ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. బీట్రూట్ క్యారెట్ పిల్లలు తినరు కాబట్టి ఇలా రసం చేసి పెడితే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. కోసం ఒక క్యారెట్, 2 టమాటాలు, ఒక బీట్రూట్, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే అవన్నీ చూపిస్తున్నట్లుగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని చింతపండు మాత్రమే వేసుకోవాలి, వాటర్ వేసుకోకూడదు. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక డాకలో వేసుకుని దానిలో వాటర్ వేసుకోవాలి. చింతపండు నీళ్ళు కూడా వేసుకోవాలి. తర్వాత 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1/2 స్పూను. తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి, 1 స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ మీద పెట్టుకుని దానిలో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి, జస్ట్ టేస్ట్ కోసం అంతే. ఆల్రెడీ మిరియాల పొడి వేసాం కాబట్టి కారం సరిపోతుంది. ఇలా మరిగించుకోవాలి రసము. ఇలా మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా చిన్న కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకుని దీనిలో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది రసంకి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఇలా మూత పెట్టుకుంటే ఆయిల్ అనేది స్టవ్ మీద పడకుండా ఉంటుంది. తర్వాత ఈ తాలింపు రసంలో వేసుకోవడమే. చూసారు కదా, వేడి వేడి బీట్రూట్ రసం రెడీ.